హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు ఈ వీడియోలో మన బాడీకి కావాల్సినటువంటి అన్ని రకాల పోషకాలను అందించే హోమ్మేడ్ ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలోకి సన్ఫ్లవర్ సీడ్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. తర్వాత వాటర్ మెలాన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, వాల్నట్స్ ఇవన్నీ కూడా సపరేట్గా మనం వేయించుకోవాలి. ఎందుకంటే కొన్ని గింజలు ముందుగా వేయకపోతే కొన్ని కొంచెం టైం పడుతుంది. తర్వాత బాదం, జీడిపప్పు కూడా అలాగే విడివిడిగా వేయించుకోవాలండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత పూల్ మక్కని కూడా ఇలాగే వేయించుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. ఈ వేయించుకున్న అన్నింటినీ కూడా మనం చక్కగా చల్లారే వరకు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చల్లారనివ్వాలి. ఈ పౌడర్ మనకి చాలా మంచిదండి హెల్త్కి. ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని సపరేట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ ఒకటేసారి మిక్సీ పడితే మనకి కొంచెం మెత్తగా పౌడర్ లాగా కాకుండా శుద్ధిలాగా తయారైపోతుంది. అందుకని ముందుగా కొన్ని గ్రైండ్ చేసి పెట్టుకుని తర్వాత మరికొన్ని వేరేవి గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్, అలాగే పుచ్చగింజలు ఇవన్నీ, పూల్ మక్కని ఇవన్నీ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకోవాలండి. బాదం, జీడిపప్పు తర్వాత వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇవన్నీ కూడా విడివిడిగా ఇలా గ్రైండ్ చేసుకుని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.